దేవుడా, బ్రతికిపోయాను, కేశవ్ ఇప్పుడు వెళ్ళిపోతాడు అని మద్యపు దుకాణం యజమాని మనసులో అనుకుంటాడు. సాయి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, కేశవ్ ఇక్కడి నుండి వెళ్ళిపోతే నువ్వు ఆనందిస్తావా అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, అవును సాయి, కానీ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు సాయి, నీకు కేశవ్ ఇంకా మద్యానికి బానిస అవ్వాలని లేదా? ఎట్లా అయితే తను మద్యం తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. ఉన్నంతకాలం కేశవ్ మరియు అతని వ్యసనం నీకు లాభాన్ని కలిగించాయి. నువ్వు ఇంకా తాగమని ప్రోత్సహించావు. కానీ ఈరోజు ఎప్పుడైతే కేశవ్ నీకు భారం అయ్యాడో, ఇబ్బంది కలిగిస్తున్నాడో, నువ్వు కేశవ్ని వదిలించుకోవాలని అనుకుంటున్నావు కదా. నీకు తెలుసా, నీ ఈ మద్యపు వ్యాపారం వలన కేశవ్ జీవితం ఎంత నాశనమైనదో? కేశవ్ ఒక్కడిదే కాదు, ఎవరైతే ఈ దుకాణానికి వస్తారో వారందరిది. నువ్వు ఒక్కసారి ఆలోచించావా? ఎవరైతే ఇక్కడికి వస్తారో తమ పనులను వదిలేసి ఇక్కడే కూర్చుని రోజంతా తాగుతూ కూర్చుంటారు. దీని వలన అతని కుటుంబం మరియు అతని సమాజం ఎంత నాశనం అయ్యిందో అని చెబుతాడు సాయి. నీకు కొడుకున్నారు కదా అని అంటాడు సాయి. ఆ మద్యపు దుకాణ వ్యక్తి, అవును సాయి, కానెందుకు అని అంటారు. సాయి అప్పుడు, ఒక్కసారి ఆలోచించు, నీ కొడుకు కూడా ఇలానే మద్యపు వ్యసనపరుడైతే ఎలా ఉంటుంది నీకు? నీ కొడుకు కూడా ఇలానే అబద్ధము చెప్పి మందు తాగుతూ కూర్చుంటాడు, వ్యసనపరుడు అయిపోతాడు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నీకు ఒక ఆలోచన వచ్చిందా అని. అప్పుడు ఆ వ్యక్తి, సాయి, ఒక్కసారి అలా అనకండి. నేనెంతో కష్టపడి వాడికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి, వాడి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాను. ఈ వృత్తి కూడా అందుకే చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు సాయి, కానీ ఒక్కసారి ఆలోచించు, నీ ఈ వ్యాపారం వలన ఎన్ని కుటుంబాలు, ఎంత సమాజం నాశనం అవుతుందో. నీ ఒక్క కుటుంబం సంతోషంగా ఉంటే కాదు కదా అని అంటారు. నువ్వు నీ కుటుంబం ఒక్కటి సంతోషంగా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నావు. అందుకే బాధ దూరం చేసుకోవడానికి మంచి వ్యాపారం కాకపోయినా ఈ వ్యాపారం చేస్తున్నావు అని సాయి అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, సాయి, నేను ఈ వ్యాపారాన్ని మూసేస్తాను, వేరే వ్యాపారం ఏదైనా చూసుకుంటాను, మంచి వ్యాపారం చేస్తాను, క్షమించండి సాయి, నా తప్పును నేను తెలుసుకున్నాను అని ఆ వ్యాపారి అంటాడు. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను, ఎప్పుడైనా మంచి వ్యాపారం చేస్తాను, ఎవరికి నాశనం కలిగించినది మంచి వ్యాపారం చేస్తాను అని అంటారు. నాకు ఎవరి శాపం వద్దు సాయి అని అంటాడు. నాకు ఒక శాంతివంతమైన జీవితం కావాలి, నేను ప్రశాంతంగా నిద్రపోవాలి సాయి, మరియు నా కొడుకు జీవితం కూడా ఎవరి పాపాలు తగలకూడదు అని అంటారు. కావున నేను ఈ వ్యాపారాన్ని మూసేస్తున్నాను, ఈ మద్యపు దుకాణాన్ని మూసేస్తున్నాను అని అంటాడు ఆ వ్యాపారి. నేను ఒక కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతాను సాయి, పాలు అమ్మటం అటువంటి వ్యాపారం మొదలు పెడతాను సాయి అని అంటాడు ఆ వ్యాపారి. ఓం సాయి, 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 కేశవ్, నువ్వు ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని సాయి చెబుతాడు. ఇంటికి వెళ్ళు, మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది అని అంటారు. కేశవ్ మరియు గోవింద మరియు తాత్య నవ్వుతూ చూస్తారు.
కేశవ్ మరియు గోవింద అక్కడి నుండి బయలుదేరి ఇంటికి పయనమవుతారు. సాయి చిరునవ్వు నవ్వుతూ ఉండిపోతారు. కేశవ్ ఇంటికి చేరుకునేటప్పటికి రాత్రి సమయం అవ్విద్ది. ఇంట్లోకి ప్రవేశించంగానే వాళ్ళ నాన్నగా కులకర్ణి సర్కార్ గారు పైనుండి చూస్తూ ఉంటారు. కేశవ్ తండ్రి మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటారు. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడతావు అని కులకర్ణి అంటాడు. ఈలోపు కేశవ్ తల్లి వచ్చింది. ఎంత పొగరుగా వెళ్ళావు బయటికి, అన్నీ మర్చిపోయావా మళ్ళీ అప్పుడే? ఇప్పుడు కానీ నీకు అర్థమైందా కేశవ్ అంటే ఎవరో, కులకర్ణి కొడుకు అని? నీ జీవితం మొత్తం నా మీదే ఉంది అని అంటాడు. ఏమీ ఆలోచిస్తున్నావు నువ్వు? ఇదేమన్నా వసతి గృహమా, ఎప్పుడైతే రావడానికి ఎప్పుడైనా పోవడానికి అని అంటాడు కులకర్ణి. కేశవ్ ఏమీ సమాధానం ఇవ్వకుండా నిలబడి చూస్తూ ఉంటాడు. కేశవ్ తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను నీ మీద ఒట్టు వేస్తున్నాను. ఇప్పటి నుండి నేను తాగను మరియు చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంటాను అని చెబుతాడు. కులకర్ణి కేశవ్ని చూస్తూ ఉంటాడు. కేశవ్ తల్లి కేశవ్ని హత్తుకుంటుంది. కేశవ్ మరియు కేశవ్ తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోతాయి. కులకర్ణి కోపంగా చూస్తూ ఉంటాడు. నన్ను క్షమించమ్మా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను అని అంటాడు కేశవ్. కులకర్ణి, ఇప్పుడు అర్థమైందనమాట నీ తప్పు నీకు. నేను ఇంట్లో ఉండడానికి అనుమతిస్తున్నాను అని అంటాడు కులకర్ణి. కేశవ్, అమ్మ, నాకు చాలా ఆకలేస్తుంది, ఏదైనా పెట్టు అని అడుగుతాడు. రుక్మిణి ఏం పెట్టాలి అంటే కేశవ్ పురాణ్ పోలి అంటాడు. రుక్మిణి ఇప్పుడే తీసుకొస్తాను అని అంటుంది. కులకర్ణి ఆగు అనంగానే కేశవ్ ఆగకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇటు ద్వారకామాయిలో సాయి మరియు జిబ్రి ఇద్దరు రాత్రివేళ దీపాలు పెడుతూ ఉంటారు. అప్పుడు జిబ్రి సాయిని అడుగుతుంది, కేశవ్ వ్యసనపరుడు అవ్వడానికి కారణం లండన్ వెళ్ళడమే కదా సాయి అని. సాయి, ఇది తప్ప పిల్లల్ని దూరంగా ఉంచడం, దూరంగా చదివించడం అని జిబ్రి అడుగుతుంది. అప్పుడు సాయి, కాదు లక్ష్మి, అది నిజం కాదు అని అంటారు. నువ్వు కృష్ణ జన్మాష్టమి గురించి వినే ఉంటావు కదా అని సాయి అంటారు. అది కేవలం కృష్ణుడి యొక్క జన్మదినమే కాదు, వాసుదేవ్ వంటి గొప్ప తండ్రిని గురించి తలుచుకోవడం కూడా. ఎవరైతే తన కొడుకు క్షేమం కోసం, గొప్ప భవిష్యత్తు కోసం తన నుండి విడి చేసేశాడో. తల్లిదండ్రులకి పిల్లల మీద ఎన్నో గొప్ప ఆశలు ఉంటాయి. వాళ్ళు ఎంతో చెయ్యాలనుకుంటారు వాళ్ళకి గొప్ప భవిష్యత్తును, మంచి భవిష్యత్తును అందించడానికి. కానీ కొన్నిసార్లు వాళ్ళ ఆశలు ఎంత స్థాయిలో ఉంటాయంటే తమ పిల్లలను తమ అహంభావిక కోరికలు తీర్చడానికి మరియు తమ గౌరవానికి మరియు
తమ సామాజిక స్థితిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఇవన్నీ పిల్లల మంచి భవిష్యత్తు కోరి చెయ్యరు. తమ సామాజిక స్థితిని మెరుగుపరచడానికి కొందరు ఇలా చేస్తారు. తమ అహంభావిక కోరికలు తీర్చడానికి, తమ గౌరవం పెరగడానికి ఇటువంటి పనులు చేస్తారు. ఆ పిల్లలు ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి తమ జీవితం మీద. కానీ ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. దాని వలన వారు చెడు అలవాట్లకు, వ్యసనాలకు బానిస అయిపోతారు. ఇటు కేశవ్ తన గదిలోకి వెళ్ళి పెట్టె తీసి పెట్టెలోని సామాన్లన్నీ పక్కకు తీస్తూ ఉంటాడు. తన చిన్నప్పుడు తన తండ్రి ఇచ్చిన గ్రామఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆ గ్రామఫోన్ కనిపిస్తుంది. కేశవ్ చిరునవ్వు నవ్వుతూ ఆ గ్రామఫోన్ తీస్తాడు. ఆ గ్రామఫోన్ బయటకు తీసి దాన్ని సదిరి అది పెడతాడు. అప్పుడు ఆ గ్రామఫోన్ యథావిధిగా పనిచేస్తుంది. ఓం సాయి 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 ఓం సాయి. ఈలోపు కేశవ్ ఆ పెట్టెని మూసేయడానికి చూస్తాడు. అప్పుడు కేశవ్కి ఒక రాయి కనిపిస్తుంది, ఏదైతే సాయి తన చిన్నప్పుడు ఇచ్చిందో. చిన్నప్పుడు సాయి ప్రేమ నిజం కాదని, ఆ రాయిని అవసరం లేదని ఆ రాయిని విసిరేశాడు కేశవ్. కానీ ఆ రాయి మళ్ళీ ఇప్పుడు పెట్టెలో ఉండడంతో ఆశ్చర్యానికి గురవుతాడు కేశవ్. ఆ రాయిని నేను పారేశాను కదా, మళ్ళీ ఇది ఎక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ రాయి మీద సాయిబాబా కనిపిస్తాడు కేశవ్కి. కేశవ్ చాలా ఆనందంగా ఉంటాడు. ఆ రాయిని తీస్తాడు కేశవ్. ఆ రాయిని చేతిలో పట్టుకుని కేశవ్ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. సాయితో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. తన తండ్రికి బాగోనప్పుడు సాయి దగ్గర వచ్చి విభూది ప్రసాదం తీసుకున్న జ్ఞాపకం, మరియు చిన్నప్పుడు అడవిలోకి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు పులి ఎదురైనప్పుడు సాయి కనిపించిన సంఘటన అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మరియు తన తల్లి నుండి లేఖ తెచ్చి కేశవ్కి ఇచ్చిన సంఘటన కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు ఆడుకుంటుంటే సాయి ఈ రాయి కేశవ్కి ఇచ్చిన సంఘటన కూడా కేశవ్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రాయిని మనసుకు హత్తుకుని ఏడుస్తూ ఉంటాడు కేశవ్. ఆనంద బాష్పాలు కారుస్తూ ఆ రాయిని చూస్తూ కేశవ్ కిందకు వెళ్తాడు. తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. కేశవ్ గ్రామఫోన్ని తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్తాడు. కేశవ్ గ్రామఫోన్ పట్టుకురావడం కులకర్ణి చూసి ఆశ్చర్యపోతాడు. కేశవ్ వైపు కోపంగా చూస్తూ నిలబడిపోతాడు. ఈ గ్రామఫోన్తో నువ్వేమి చేస్తున్నావు అని అంటాడు కులకర్ణి. అప్పుడు కేశవ్, ఇదే కదా ఆ గ్రామఫోన్ సాయి ఏదైతే విరగ్గొట్టిందో, కానీ ఇది ఎలా బాగైపోయింది అని అడుగుతాడు కేశవ్. కులకర్ణి అప్పుడు నేను బాగు చేయించాను అని అంటాడు. అప్పుడు కేశవ్, అబద్ధం, ఇది అబద్ధం, ఆ రోజు అబద్ధం చెప్పావు, ఇప్పుడు అబద్ధం చెప్తున్నావు అని అంటాడు గట్టిగా.
అప్పుడు కులకర్ణి, ఎంత ధైర్యం ఉంటే నీ తండ్రిని అబద్ధం చెప్పేవాడివి అంటావు, నా ఇంట్లో ఉంటూ నన్నే అబద్ధం చెప్తున్నావు అని అంటావు అని అంటాడు కులకర్ణి. అప్పుడు కేశవ్, సాయి నాకు అంతా చెప్పేశాడు, నిజం చెప్పేశాడు అని అంటాడు. అప్పుడు కులకర్ణి, చెప్పేశాడా, నిజం చెప్పేశాడా? సాయినా? నేను అనుకున్నాను నేను తప్పుదోవ పట్టించడానికి సాయి ఏదో ప్రయత్నం చేస్తూ ఉండుంటాడు అని, చిన్నప్పుడు చేసినట్టుగా. నా ఊహనే ఇప్పుడు నిజమైంది అని అంటాడు కులకర్ణి. నాన్న, నేనేమి చిన్నపిల్లోడిని కాదు, నాకు తప్పుకి సరైన దాని గురించి తేడా తెలుసు అని అంటాడు కేశవ్. నేను నీకు ఏదైతే సరి అయిందో అది చేశాను కేశవ్, నా మాట విను, నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు సాయిని కలవడానికి నేను అనుమతించను. ఒకవేళ కలుస్తే అనగానే కేశవ్, నేను కలుస్తాను అని గట్టిగా అంటాడు. నేను రోజూ వెళ్తాను, నేను ద్వారకామాయిలోనే ఉంటాను, నన్ను ఒకవేళ మీరు అనుమతించకపోతే అని అంటాడు. ఈలోపు కేశవ్ తల్లి మరియు చిహుతాయి మరియు గోవింద కిందకి వస్తారు. నాన్న, మీకు ఇంతకు ముందే చెప్పాను, నేనేమి చిన్న పిల్లోడిని కాదు అని. నన్ను ఎవరూ ఆపలేరు సాయి దగ్గరికి వెళ్ళడం నుండి అని అంటాడు కేశవ్. కులకర్ణి చాలా కోపం వస్తుంది. పిడికిలి బిగిస్తూ తన కోపాన్ని ఆపుకుంటాడు. రుక్మిణి అలా చూస్తూ ఉండిపోయిద్ది. గోవింద మరియు చిహుతాయి కూడా అలానే చూస్తుంటారు. ఒకవేళ నన్ను సాయి దగ్గరికి వెళ్ళకుండా మీరు ఆపితే నా అంతటి నేనే వెళ్ళిపోతాను, నేను ద్వారకామాయిలోనే ఉంటాను అని తండ్రికి ఎదురుడ్డంగా చెబుతాడు కేశవ్. చిహుతాయి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇంకా మీరే నిర్ణయం తీసుకోవాలి అని అంటాడు కేశవ్. అలా చూస్తూ ఉండిపోతాడు కులకర్ణి. మరుసటి రోజు కులకర్ణి అంతా బంతాతో కలిసి బయటికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటారు. పల్లకి ఎక్కబోతుండగా ఒక సేవకుడు తుమ్ముతాడు. ఆ వ్యక్తి తుమ్మడంతో అందరూ ఆగిపోతారు. ఈలోపు కులకర్ణి, హరిఓం హరిఓం, నీకుప్పుడే తుమ్ము రావాలా? నేను ఒక పని మొదలు పెట్టడానికి వెళ్తున్నాను, ఇప్పుడేమో నువ్వు తుమ్మావు, ఇది ఒక శుభసూచకం కాదు అని అంటాడు కోపంగా. పదండి అనగానే మళ్ళీ అతను తుమ్ముతాడు. మళ్ళీ ఇంకొకసారి తుమ్ముతాడు. భగవంతుడా, నీకుప్పుడే తుమ్ము రావాలా? నాకు ఆలస్యం అయిపోతుంది అని కోపంగా అంటాడు కులకర్ణి. నన్ను క్షమించండి సర్కార్, నేను ఇప్పుడే నా చేతులు మొహం కడుక్కుని వస్తాను అని అంటాడు ఆ పనివాడు. ఈలోపు సాయి తన భిక్షపు పాత్రలో నీళ్లు తెచ్చి ఇస్తాడు. అతను మొహం కడుక్కుంటూ ఉంటాడు. ఈలోపు కులకర్ణి వచ్చి ఆ భిక్షపు పాత్రని పక్కకు విసిరేస్తాడు. కోపంగా సాయి వైపుకు చూస్తూ ఉంటాడు కులకర్ణి. ఈలోపు కేశవ్ బయటికి వస్తాడు. కులకర్ణికి కేశవ్ అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఒకవేళ నన్ను వెళ్ళనివ్వకపోతే నేను నా అంతటి ద్వారకామాయికి వెళ్తాను, నేను సాయితోనే ఉంటాను అన్న మాటలు గుర్తుకు వస్తాయి. మంత్రగాడ, ఎంత ధైర్యం ఉంటే మా ఇంటి దగ్గరికి వస్తావు అని అంటాడు కులకర్ణి. ఇంకా నా పని వాళ్ళకి నీళ్ళు ఇస్తావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఇంటి దగ్గరికి రావద్దని, మా పని వాళ్ళకి, మా కుటుంబ సభ్యులకి దగ్గరికి రావద్దని అని అంటాడు. నేను మంచివాడిని కాబట్టి నేను వదిలేస్తున్నాను అని అంటాడు కులకర్ణి. ఈ గ్రామస్తులందరినీ నాకు విరుద్ధంగా చేశావు, నా కొడుకుని కూడా నాకు విరుద్ధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నావా నువ్వు అని అంటాడు కులకర్ణి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు విజయం సాధిస్తున్నావని, కానీ ఒక మాట గుర్తుంచుకో, అతను నా కొడుకు, కులకర్ణి సర్కార్ కొడుకు అని అంటాడు కులకర్ణి. ఒకరోజు తనే స్వయంగా నిజం తెలుసుకుంటాడు.
నిజం దాచుకుని ఉండదు అని అంటాడు కులకర్ణి. ఈలోపు సాయి, నువ్వు సరిగ్గా చెప్పారు మీరు, నిజం ఎన్నో రోజులు దాగి ఉండదు అని అంటారు సాయి. ఇది తెలుసు కూడా మీ అహంభావన వల్ల మీరు ఇది అర్థం చేసుకోవట్లేదు అని అంటారు సాయి. ఒక్కొక్కసారి మనం ఎన్నో అబద్ధాలు చెప్తాము, దాని మీదే జీవించాల్సి వస్తుంది నిజ జీవితంలో కూడా అని అంటారు సాయి. ఈ మాయ తొలగినప్పుడు అది మనం తట్టుకోలేము, మన జీవితాన్ని ఇది సర్వనాశనం చేసేస్తుంది అని అంటారు సాయి. మన జీవితం ఎందుకు అని అది ప్రశ్నార్థకంగా మారుతుంది. అది చాలా బాధ కలిగిస్తుంది, చాలా చాలా బాధ కలిగిస్తుంది అని అంటారు సాయి. ఇది నీకు చాలా సులువుగా ఉంటుంది కదా అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే దీని ద్వారా నువ్వు ఎన్నోసార్లు జీవించి ఉంటావు అని అంటారు సాయి. కులకర్ణి, అవును అని అంటాడు సాయి. నేను చాలాసార్లు అనుభవించాను అని అంటారు సాయి. చాలాసార్లు అంటే చాలాసార్లు అని అంటారు సాయి. చాలాసార్లు ఎన్నో విధంగా అనుభూతి చెందాను అని అంటారు సాయి. ఈ ప్రపంచం నాలో ఒక భాగం అని అంటారు సాయి. కులకర్ణి అలా చూస్తూ ఉండిపోతారు. మనుషుల బాధలు నాతో ఉన్నాయి అని అంటారు సాయి. వాళ్ళ ఆనందాలు కూడా అని అంటారు సాయి. ఈలోపు కులకర్ణి చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటాడు. అయితే నువ్వు ఒక ఋషివి కాదనమాట, ఒక దేవుడివి అన్నమాట, ఒక దేవుడివి అని అంటాడు కులకర్ణి. నువ్వు ఒక కృష్ణ భగవానుడివి, నేను ఒక అర్జునుడివి అని నవ్వుతూ ఉంటాడు కులకర్ణి. ఎవరైతే నాకు గీతోపదేశం చేస్తున్నారో అని అంటారు కులకర్ణి. నువ్వు భగవంతుణ్ణి అందరిలో చూస్తావు కదా, నువ్వు మనసును విశాలంగా ఉంచితే అందరిలో నువ్వు దేవుడిని చూస్తావు అని అంటారు సాయి. అదే దైవాన్ని చేరుకోవడానికి మార్గం అని అంటారు సాయి. అహం సర్వనాశనానికి సంకేతం అని అంటారు సాయి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, నువ్వు కొంచెం దూరమే ఇప్పటి వరకు వెళ్ళావు నీ జీవితంలో అని అంటారు సాయి. ఇంకా నడవాలి నీ జీవితంలో, ఇంకా ప్రయాణం చెయ్యాలి, నీ విధిని చేరుకోవడానికి ఇంకా నీకు చాలా సమయం ఉంది అని అంటారు సాయి. ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి. కులకర్ణి కోపంగా చూస్తూ పల్లకి ఎక్కుతారు. పదండి అనగానే అందరూ బయలుదేరుతారు. కులకర్ణి పైనుండి కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు. సాయి కూడా కులకర్ణి వైపు చూస్తూ నిలిచిపోతారు. ఓం